ఒక పారిశ్రామికవేత్త ఆంట్రప్రెన్యూర్ ఏం చేస్తారు అనే వీడియోకు స్వాగతం. ఈ వీడియోలో వ్యక్తులు తమ ఆలోచనలను మరియు చొరవను, విలువను సృష్టించే మరియు మార్పును తీసుకువచ్చే వ్యాపారాలుగా ఎలా మారుస్తారో మీరు నేర్చుకుంటారు. ఈ వీడియో వారు ఎవరు మరియు వారు ఏం చేస్తారు అనే విషయాలను అన్వేషిస్తుంది, వివరిస్తుంది. పారిశ్రామికవేత్తలు మన చుట్టూనే ఉన్నారు. వీరు తమ నైపుణ్యాలను మరియు శ్రమను ఉపయోగించి సొంతంగా సంపాదించుకునే వ్యక్తులు. వారు కేవలం పెద్ద పెద్ద వ్యాపార యజమానులు మాత్రమే కాదు. వారు ఆహార విక్రేతలు, రిపేర్ కార్మికులు, దర్జీలు మరియు తమకు తాముగా పనిని సృష్టించుకుంటూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించే మరికొందరు. బలమైన పని అలవాట్లు సాధారణ ప్రజలను నమ్మకమైన సంపాదకులుగా ఎలా మారుస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రజలు తమ సొంత శ్రమ ద్వారా ఎలా సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీరు ఏ పనిలోనైనా సహాయపడే ఉపయోగకరమైన అలవాట్లను, అంటే ప్లానింగ్, నిజాయితీ మరియు సమస్యల పరిష్కారం వంటి వాటిని నేర్చుకోవచ్చు. పారిశ్రామికవేత్తలను గమనించడం అనేది బాధ్యత తీసుకోవడానికి మరియు మీ సొంత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ప్రతి టౌన్, సిటీ మరియు విలేజ్ అంతటా ప్రజలు తమ సొంత మార్గాల్లో సంపాదిస్తున్నారు. టిఫిన్ సేవలను అందించే ఒక వంటవాడు, ఒక దర్జీ, టైలర్, ఒక మంగలి, బార్బర్ లేదా మొబైల్ రిపేర్ చేసే వ్యక్తి. వారు స్థానిక అవసరాలను గుర్తిస్తారు మరియు వాటిని తీర్చడానికి తమ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. వారు ఉద్యోగ అవకాశాల కోసం వేచి ఉండరు, వారే పనిని సృష్టిస్తారు. వారే పారిశ్రామికవేత్తలు, శ్రమ మరియు సేవ ద్వారా జీవనోపాధిని నిర్మించుకునే సాధారణ ప్రజలు. పారిశ్రామికవేత్తలు ఎవరు మరియు వారు తమ రోజువారీ శ్రమ ద్వారా ఎలా సంపాదిస్తారో మీరు నేర్చుకుంటారు. వారు ఉపయోగించే సాధారణ అలవాట్లను, అంటే వారి పనులను ప్లాన్ చేసుకోవడం, కస్టమర్లకు చక్కగా సేవలను అందించడం మరియు డబ్బును తెలివిగా నిర్వహించడం వంటి వాటిని మీరు అర్థం చేసుకుంటారు. ఓపిక, నిజాయితీ మరియు తప్పుల నుండి నేర్చుకోవడం వంటివి వారు ఎదగడానికి ఎలా సహాయపడతాయో కూడా మీరు చూస్తారు. మీ స్వంత నైపుణ్యాలను మరియు బాధ్యతలను మెరుగుపరుచుకోవడంలో ఈ పాఠాలు మీకు మార్గదర్శకత్వం వహించగలవు. రీనాను కలవండి. ఆమె తన పొరుగు ప్రాంతంలో ఒక చిన్న బ్యూటీ సెలూన్ నడుపుతోంది. ఆమె తన ఇంటి నుండి ప్రారంభించింది. కాలక్రమేణా ఆమె మర్యాదపూర్వకమైన సేవ, శుభ్రమైన స్థలం మరియు స్థిరమైన ప్రణాళిక నమ్మకమైన కస్టమర్లను తీసుకువచ్చాయి. ఇప్పుడు ఆమె ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకుని 2 సహాయకులను మేనేజ్ చేస్తోంది, పర్యవేక్షిస్తోంది. ఆమె కష్టపడి పనిచేయడం మరియు మంచి సేవ ఆమె వ్యాపారాన్ని వృద్ధి చెందేలా చేస్తున్నాయి, పెంచుతున్నాయి. ఇతను రామ్. అతను లోకల్, స్థానిక, స్టేషన్ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాల, 2 వీలర్స్ మరమ్మతు దుకాణాన్ని నడుపుతున్నాడు. అతను త్వరగా, ఉదయాన్నే దుకాణం తెరుస్తాడు, ఎక్కువ గంటలు శ్రమిస్తాడు, ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తాడు మరియు న్యాయమైన ధరలను వసూలు చేస్తాడు. అతని ధరలు న్యాయంగా ఉంటాయి మరియు అతని పని నమ్మదగినదిగా ఉంటుంది. కాలక్రమేణా అతని కస్టమర్లే అతని ఉత్తమ ప్రచారకులుగా, ప్రమోటర్లుగా మారారు. అతని కీర్తి, పేరు, నమ్మకంపై నిర్మించబడింది. అనిత మరియు సురేష్ ఒక ఫ్యాక్టరీ గేట్ సమీపంలో టిఫిన్ బండి, బ్రేక్ఫాస్ట్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె ఇంట్లో వంట చేస్తుంది. అతను వడ్డించడం, సర్వింగ్ మరియు డబ్బు వ్యవహారాలను చూసుకుంటాడు, మేనేజ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ప్రతిరోజూ వందలాది మందికి ఆహారం పెట్టడం ద్వారా సంపాదిస్తున్నారు. వారు క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్లకు సేవలు అందిస్తారు, వారిని పేర్లతో పలకరిస్తారు మరియు అన్నిటినీ శుభ్రంగా ఉంచుతారు. వారి టీం వర్క్, కలిసికట్టుగా పనిచేయడం మరియు క్రమశిక్షణ కస్టమర్లు మళ్లీ మళ్లీ వచ్చేలా చేస్తాయి. వారి వ్యాపారం సాఫీగా మరియు నమ్మదగినదిగా సాగుతోంది. వ్యవస్థాపకులు తరచుగా పనులను ప్లాన్ చేయడం నుండి కొనుగోళ్లు మరియు అకౌంట్లు చూసుకోవడం వరకు అన్ని పనులను తామే స్వయంగా చేసుకుంటారు. కస్టమర్లకు సేవలు అందించడం, డబ్బు మరియు రికార్డులను హ్యాండిల్ చేయడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం మరియు ఇంకా మరెన్నో చేస్తారు. దుకాణం వ్యాపారం మూసివేసే ముందు వారు తదుపరి రోజు పనిని ప్లాన్ చేసుకుంటారు. వారి స్థిరమైన అలవాట్లు వారి వ్యాపారాలను, వెంచర్లను సాఫీగా నడిచేలా చేస్తాయి.
స్థిరమైన ఆదాయానికి ముఖ్యమైన కీలకం మంచి సేవ అందించడమే. మంచి వ్యవస్థాపకులు, ఆంత్రప్రెన్యూర్స్, కస్టమర్ల మాటలను శ్రద్ధగా వింటారు, మర్యాదగా ఉంటారు, ఇచ్చిన మాటలను, వాగ్దానాలను నిలబెట్టుకుంటారు మరియు న్యాయమైన ధరను నిర్ణయిస్తారు. ఈ లక్షణాలు బలమైన నమ్మకాన్ని నిర్మిస్తాయి. వారు ఎక్కువ ధరలు వసూలు చేయరు లేదా వాదించరు. వారు నాణ్యత మరియు స్పష్టతపై దృష్టి పెడతారు. సంతోషంగా ఉన్న కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు మరియు ఇతరులకు కూడా చెబుతారు, ఎందుకంటే వారు తాము గౌరవించబడ్డామని మరియు విలువైనవారిగా గుర్తించబడ్డామని భావిస్తారు. చిన్న వ్యాపారాలు ఈ విధంగానే వృద్ధి చెందుతాయి. డబ్బుకు సంబంధించిన అలవాట్లే స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. వ్యవస్థాపకులు, ఆంత్రప్రెన్యూర్స్ ప్రతి రూపాయి బాధ్యతను తీసుకుంటారు. వారు వ్యాపారం మరియు ఇంటి, గృహ, డబ్బును వేరు చేస్తారు. ప్రతిరోజు అమ్మకాలు మరియు ఖర్చులను రికార్డు చేస్తారు, సరుకులు మరియు మరమ్మతుల కోసం డబ్బు పొదుపు చేస్తారు, వృధాను మరియు ఆలస్యపు చెల్లింపులను నివారిస్తారు మరియు ధరలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. ధరలను సమీక్షించడం మరియు వృధాను నివారించడం అనేది వ్యాపారం మందగించిన, తక్కువగా ఉన్న నెలల్లో కూడా వారిని సురక్షితంగా ఉంచుతుంది. పని ప్రతిరోజూ సాఫీగా సాగదు. ప్రతి వ్యవస్థాపకుడు, ఆంత్రప్రెన్యూర్ సమస్యలను ఎదుర్కొంటాడు. అమ్మకాలు మందగించడం, ఖర్చులు పెరగడం లేదా కస్టమర్ల నుండి ఫిర్యాదులు రావడం. వ్యాపారం లేని, నిశ్శబ్ద వారాలు, అప్పుడప్పుడు వచ్చే ఎక్కువ ఖర్చులు మరియు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడం వంటివి ఉంటాయి. వారు వీటిని ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలి, వేగంగా అలవాటు పడాలి మరియు పని చేస్తూనే ఉండాలి. వ్యవస్థాపకులు ఫ్లెక్సిబుల్గా ఉండాలి మరియు త్వరగా సర్దుబాటు చేసుకోవాలి. బహుశా చిన్న చిన్న సేవలను అదనంగా చేర్చవచ్చు లేదా మెరుగైన స్థలాలకు మారవచ్చు. పట్టుదల వారు నిలదొక్కుకోవడానికి, మనుగడ సాగించడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలం నిలిచే వ్యవస్థాపకులను మధ్యలోనే వదిలేసే, క్విట్ చేసే వారి నుండి వేరు చేసేది ఏమిటి? వారి అలవాట్లే. ఇతర వ్యవస్థాపకులు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడ కొందరు వ్యవస్థాపకులు విజయవంతం కావడానికి సహాయపడే అలవాట్లు. క్రమశిక్షణ, నిరంతరం నేర్చుకోవడం, నిజాయితీ మరియు సేవ. ఈ గుణాలు వారి పనిని స్థిరంగా మరియు గౌరవప్రదంగా మారుస్తాయి. వ్యవస్థాపకులు నిరంతరం నేర్చుకుంటారు, పరిశీలన, కస్టమర్ల అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ లేదా ప్రయత్న లోపాల ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా. వారు పని చేయని వాటిని మారుస్తారు, పరిశుభ్రత, హైజీన్ లేదా వేగాన్ని మెరుగుపరుస్తారు మరియు చిన్న చిన్న ఆలోచనలను పరీక్షిస్తారు. ప్రతి పాఠం కూడా పనిచేసే ఒక మెరుగైన విధానాన్ని నిర్మిస్తుంది. వ్యవస్థాపకులు సాధారణంగా ఒంటరిగా పనిచేయరు. వారు తమ సంబంధాలను చక్కగా నిర్వహిస్తారు, అందువల్ల మంచి సంబంధాల కారణంగా కుటుంబాలు, స్నేహితులు మరియు కస్టమర్లు వారికి మద్దతు ఇస్తారు. ఒక సోదరుడు డెలివరీ చేయవచ్చు, ఒక స్నేహితుడు పరికరాలను, ఎక్విప్మెంట్ను అప్పుగా ఇవ్వవచ్చు, లేదా ఒక కస్టమర్ ఆ పనిని ఇతర కస్టమర్లకు సిఫార్సు, రికమెండ్ చేయవచ్చు. ఇలాంటి నిశ్శబ్ద మద్దతులు బలాన్ని మరియు స్థిరత్వాన్ని నిర్మిస్తాయి. అన్నింటికంటే పెద్ద బహుమతి కేవలం డబ్బు మాత్రమే కాదు, అది స్వతంత్రత మరియు గర్వం. కస్టమర్లు తమను నమ్మినప్పుడు మరియు తమ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినప్పుడు వ్యవస్థాపకులు సంతోషంగా ఉంటారు. వారు తమ సమాజంలో, కమ్యూనిటీలో ఉపయోగకరంగా ఉండటాన్ని మరియు గౌరవించబడటాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. వ్యవస్థాపకులు ప్రతిరోజూ ఇల్లు మరియు పని రెండింటినీ మేనేజ్ చేస్తారు, నిర్వహిస్తారు. వారు కుటుంబ మరియు పని పనులను కలిసి ప్లాన్ చేసుకుంటారు, నిజబద్ధమైన, సాధ్యమయ్యే పని గంటలను పాటిస్తారు మరియు బాధ్యతలను పంచుకుంటారు. చిన్న చిన్న విరామాలు, బ్రేకులు తీసుకోవడం వారు ఉత్సాహంగా మరియు శ్రద్ధతో ఉండటానికి సహాయపడుతుంది. కాలక్రమేణా వారు పనిలో క్రమశిక్షణను, ఇంట్లో ప్రేమ మరియు అవగాహనతో సమతుల్యం చేసుకోవడం నేర్చుకుంటారు, రెండు వైపులా సామరస్యాన్ని కాపాడుకుంటారు. వ్యవస్థాపకులు కేవలం తమ కోసమే సంపాదించరు. వారు స్థానిక జీవితానికి మద్దతు ఇస్తారు, ఉపయోగకరమైన సేవలను అందించడం ద్వారా, చిన్న చిన్న ఉద్యోగాలను సృష్టించడం ద్వారా మరియు సమీపంలోని వ్యాపారుల, వెండర్ల నుండి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా. వారి పని స్థానిక ఆర్థిక వ్యవస్థను, లోకల్ ఎకానమీని సజీవంగా ఉంచుతుంది. మీకు తెలిసిన ఇద్దరు వ్యవస్థాపకులను, ఆంత్రప్రెన్యూర్స్ను
గమనించడానికి ఈ వారం కొన్ని నిమిషాలు కేటాయించండి. బహుశా ఒక దుకాణదారుడు, ఒక దర్జీ లేదా ఒక ఆహార విక్రేత కావచ్చు. వారి అలవాట్లను, కస్టమర్లతో వారి సంభాషణను మరియు వారు సమస్యలను ఎలా పరిష్కరిస్తారో గమనించండి. నిజమైన నేర్చుకోవడం అనేది పరిశీలనతోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీ ఆలోచనలను రికార్డు చేయండి. ఈ రోజు మనం చూసిన వాటి నుండి ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వ్యవస్థాపకులు, ఆంత్రప్రెన్యూర్స్ అంటే తమ సొంత శ్రమ ద్వారా సంపాదిస్తూ, కస్టమర్లకు మంచి సేవలను అందిస్తూ, డబ్బును తెలివిగా నిర్వహిస్తూ మరియు నిరంతరం తమను తాము మెరుగుపరుచుకునే వ్యక్తులు. వారి విజయం నిజాయితీ, నిరంతరం నేర్చుకోవడం మరియు పట్టుదల నుండి వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు పాటించే ప్రతి చిన్న క్రమశిక్షణా చర్య మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. చిన్న వ్యాపారాలు ప్రతిరోజూ పాటించే సాధారణ అలవాట్లపైనే నడుస్తాయి. మంచి సేవ, నిజాయితీ మరియు ఓపిక కస్టమర్ల నమ్మకాన్ని నిర్మిస్తాయి. తప్పుల నుండి నేర్చుకోవడం అనేది ప్రజలు తమ పనిలో ఎదగడానికి సహాయపడుతుంది. అదృష్టం కంటే కష్టపడి పనిచేయడం మరియు స్థిరత్వం చాలా ముఖ్యం. పరిశీలించడం, నేర్చుకోవడం మరియు ప్రయత్నించడం ద్వారా ఎవరైనా మెరుగుపడవచ్చు. బలమైన అలవాట్లు కేవలం విజయాన్ని మాత్రమే తీర్చిదిద్దవు, మీరు ఎలాంటి వ్యక్తిగా మారుతారనే దాన్ని కూడా తీర్చిదిద్దుతాయి.